రియల్ ఎస్టేట్ రంగం ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? ప్రభుత్వం నుంచి వ్యాపారస్తులు ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారు అనే విషయంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి. చిరంజీవి, ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కంటపరిచిన గుర్తించినటువంటి రియల్ వ్యాపారం ఇప్పుడు ఆ వ్యాపారస్తులకు చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే తెలంగాణ ఉద్యమం తర్వాత ఏదైతే ల్యాండ్ వ్యాపారం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక వెలుగు వెళ్ళిన సందర్భాలు చూసినాము. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కీలకమైన ప్రదేశాలు ఉన్నాయి కదా. ఈ ప్రదేశాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా జోరుగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది, నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం చేసే సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ వ్యాపారం అంతా కూడా జమాలైందని చెప్పొచ్చు. ఈ వ్యాపారంలో చాలా మంది నష్టాలు పాలవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు రేత వ్యాపారంతో కనక వర్షం కురిపించినటువంటి ఒక వ్యాపారం ఇప్పుడు వారికి దిగాలు పాలు చేస్తూ చెప్పొచ్చు. రేత వ్యాపారం అంతా కూడా ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వ్యాపారం ఏమాత్రం సాగడం లేదని చెప్పి మనం చెప్పొచ్చు. చేంజ్ అది ప్రధానంగా చూసుకుంటే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్మాణం కానివ్వండి, లేకుంటే ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, లేదా ఫామ్ హౌస్ ఫ్లాట్స్ కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా వాడి యొక్క కొనుగోలుదారులు కొనడానికి మాత్రం రావడం లేదు. దీని నేపథ్యంలో చాలా మంది కూడా ఆర్థికపరమైన చిక్కులు పడిపోతే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ రియల్ రంగంపై ఆధారపడినారు. అటు బ్రోకర్ వ్యవస్థలో వేలాది మంది తమ జీవనాన్ని కొనసాగిస్తే, కొంతమంది పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు, కొంతమంది సేల్స్ రంగంలో ఉంటూ తమ యొక్క జీవనోపాధిగా భావిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘోరంగా దెబ్బతిందని చెప్పొచ్చు. ఒకప్పుడు కోటి రూపాయలటువంటి ల్యాండ్, ఒక ఎకరా ల్యాండ్ ఇప్పుడు 60-70 లక్షలకు 40 లక్షలకు పడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అది ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతంలో నారాయణ గేట్, గజ్వల్, మెదక్ వంటి ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ జోరుగా సాగేది. నారాయణ గేట్ వంటి ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి చాలా మంది వీకెండ్ లో తమ వాహనాలు కానివ్వండి, ఆయా వెంచర్లు వాళ్ళు ఏర్పడిన వాహనాల ద్వారా అక్కడికి వెళ్ళి వ్యాపారం ప్లాంట్ కూడా ఎత్తేందుకు చూసేందుకు వచ్చేవాళ్ళు. తద్వారా వాళ్ళకి కొంత రాకపోకలు కానివ్వండి, అక్కడ ఉన్న హోటల్స్ కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక జనాలకి కొంత అధికమైనటువంటి వెసులుబాటు, అధికమైనటువంటి ఇన్కమ్ లభించేది. కానీ ఇప్పుడు నారాయణగఢ్ కానివ్వండి, జైరాబాద్ ప్రాంతం కానీ, అటు గజ్వల్ ప్రాంతం కానివ్వండి, లేదా తూప్రాన్ వైపు ప్రాంతం కానీ పూర్తిగా రియలైజ్ వ్యాపారాలు లేక అక్కడ ఉన్నటువంటి వెంచర్లను కూడా వెల్లవిల్లబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదే దీనికి తోడుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంతా కూడా ఆంధ్ర పెట్టుబడిదారులుగా వెళ్ళిపోవడం, ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులుగా లేకపోవడం కారణం ఏంటంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే హైడ్రా తీసుకున్నటువంటి అంశం కూడా చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి హైడ్రా కొంత మేర సత్ఫలితాలిచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం దిగాలని పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా భయభ్రాంతులుగా గురవుతున్నారు. అప్పటి వరకు తమ ల్యాండ్ లో తాము కట్టుకుని ఉన్న ఇల్లు ఖచ్చితమైనటువంటిది ప్రభుత్వ ఆమోద పొందిన అప్పటికి కూడా కొన్ని సందర్భాలలో హైడ్రా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూలగొట్టడం సంఘటన జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా కొనాలా లేదా పెట్టుబడి పెట్టడానికి మాకు సీట్ ఉందా లేదంటే అంశం పైన కూడా వ్యాపారస్తులు చాలా లోతుగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే దీనికి ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ కుబేర్ గారికి ప్రధాన కారణం, మరొక కారణం ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వకపోవడం. స్పష్టమైన భరోసా వ్యాపారాలకు కానివ్వండి, కొన్ని వినియోగదారులు కానీ ఖచ్చితమైన భరోసా ఇవ్వకపోవడము, వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఒక నమ్మకాన్ని కలిగించకపోవడం అటువంటి కొంచెం ఈ యొక్క రంగం దిగాల్సి చెందడానికి అంటే పడిపోవడానికి కారణం అని మనం చెప్పచ్చు. ప్రధానంగా రేస్ వ్యాపారం ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు, వెంచర్లు చేస్తుంటారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెంచర్లు ఏవైతే ఉన్నాయో వెంచర్లన్నీ కూడా దాదాపు 80% వరకు ఖాళీగా ఉన్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇస్తారో ఆ ల్యాండ్ యార్డ్ కూడా చాలా దిగాలు చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ల్యాండ్ యార్డ్ డెవలప్మెంట్, అదేవిధంగా సేల్స్, తర్వాత బ్రోకర్, ఇలా చూసుకుంటే ఎక్కడికక్కడ ఆయా వర్గాల ద్వారా, ఆయా వ్యవస్థల ద్వారా వ్యాపారం జరుగుతోంది. వ్యాపారం ఎక్కడికక్కడ కూడా కుదరైపోయిన పరిస్థితి, డమ్మాలు పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అపార్ట్మెంట్ లాంటి ప్రభుత్వ అపార్ట్మెంట్ కంటే పరిస్థితి ఉన్న వాటిలో మాత్రం చాలా మధ్య ఆక్యుపెన్సీ లేదు, స్టేస్ లేవు. ఆ రకంగా కూడా రియల్ రంగం బాగా దెబ్బతిందని మనం చెప్పచ్చు. కానివ్వండి,